బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకు ప్రభుత్వం నుంచి నోటీసులు ఎప్పుడు వస్తున్నాయి? మేము ఇక్కడ 8 ఏళ్ల నుంచి ఉంటున్నాము. ప్రభుత్వం నోటీస్ అయితే ఇండివిజువల్గా మాకేమీ ఇండివిజువల్ రెసిడెంట్స్కి ఏమీ ఇవ్వలేదు. పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ఒక్కటే. అది కూడా నోటిఫికేషన్లో కూడా సింప్లీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మీ మధు పార్క్ రిడ్జ్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, ఇంకా ఒక 2 అదర్ ల్యాండ్స్ ఇవి గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకుంటుంది, ఎక్విజిషన్ తీసుకుంటుంది. దానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే 60 రోజుల్లో తెలపండి, అంతే. అంతకు మించి ఇంకా వేరే ఇండివిజువల్గా ఏమీ నోటీస్ లేదు. అట్లానే గవర్నమెంట్ నుంచి ఏ రిప్రజెంటేటివ్ కూడా వచ్చి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము, లేదా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంపాక్ట్ ఇది, అందులో మీ ల్యాండ్ మేము ఎక్వైర్ చేద్దామనుకున్న మీ ల్యాండ్లో ఈ పర్టికులర్ వాటెవర్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ మ్యూజియమే కడతారో, లేకపోతే యోగా సెంటరే కడతారో, లేదా ఇంకేదైనా కడతారో, అట్లీస్ట్ మా దగ్గర నుంచి తీసుకునే ల్యాండ్లో ఏం కడతారు అనేది కూడా మాకేం తెలియదు. నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర కూడా క్లియర్ కట్గా ఒక ప్లాన్, సో కాల్డ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెడతాను. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెడితే బాగానే ఉంటుంది, కానీ పాపం గాంధీ గారి గొప్పతనం ఆయన సింప్లిసిటీలో ఉన్నది కదా. అంత గొప్ప మనిషికి ఇంకొకరు గొప్ప తెప్పుకోవడం కోసం పెద్దగా విగ్రహం కట్టాల్సిన అవసరం అయితే ఉందని నేను అనుకోను. ఆయన గొప్ప తెలుసుకోవడానికి అంత ఎత్తు విగ్రహం కట్టక్కర్లా. మనం మామూలుగా ఆయన ఏదైతే ప్రిన్సిపల్స్ చెప్పాడో, ఆయన ఏదైతే ప్రిన్సిపల్స్కి లోబడి మనకి స్వాతంత్రం సంపాదించడానికి ప్రయత్నించాడో ఆ బేసిక్స్ మనం అర్థం చేసుకుంటే చాలు. అయితే ఇప్పుడు ఆ చూపించిన విగ్రహం అంతా బాగానే ఉంది, అంత ఎత్తుగా అది గొప్పగా ఉంది, కానీ మళ్ళీ అదే చెప్తున్నాను, అది ఆయన గొప్పతనం కోసం కట్టిన విగ్రహంలా లేదు, వేరెవరి గొప్పతనం చెప్పుకోవడానికి కట్టిన విగ్రహంలా ఉంది అది, అంతే. ముఖ్యంగా అంటే మీరు మీ ఇక్కడ లివింగ్ అందరూ కూడా కలిసికట్టుగా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకవేళ మిమ్మల్ని వెళ్ళిపోమంటే మరి ఏం చేయబోతున్నారు? ఏం చేయాలంటే రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు నోటిఫికేషన్ చూడగానే అందరికీ భయము, ఆందోళన, కంగారు ఇవన్నీ పుడతాయి, ఎమోషనల్గా పుట్టేవి. వాటికి అదంతా గోడు వెళ్ళబోసుకుంటామంటారే. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, ఇప్పుడు జరుగుతుంది అదే, మా గోడు అంతా వెళ్ళగొక్కుంటున్నాం కదా. ఇది ఎవరినైనా కదిలించి లేదా ఎవరినైనా ఆలోచింపజేసి ఇది కూడా ఉన్నదా, వాళ్ళు నోటిఫికేషన్లో సోషల్ ఇంపాక్ట్కి అసెస్మెంట్ అవసరం లేదని తేల్చేశారు. అయితే ఇంపాక్ట్ లేదని కాదు, ఉన్నా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా తేల్చేశారు కదా. ఈ అట్లీస్ట్ మేము చెప్పే గోడంతా నలుగురికి దృష్టిలో పడి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఇంకేదైనా కానీ నలుగురికి ఉపయోగపడే ప్రాజెక్టులో కూడా ఇంకొక నలుగురికి నష్టం జరగచ్చు, కానీ ఆ నష్టం బ్యాలెన్స్డ్గా ఉండాలి, జస్టిఫైయబుల్గా ఉండాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేసే ప్రాజెక్ట్కి సంబంధించిన క్లియర్ కట్ గోల్స్ కానీ ఐడియా కానీ క్లారిటీ ఉండాలి. అదేది మాకు ఎవరికి కనిపించలేదు. అట్లీస్ట్ ఈ గోడు వెళ్ళబుచ్చుకుంటే నలుగురికి తెలిసి ఆ నలుగురు కూడా క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ మేబీ అప్పుడేమైనా వస్తుందేమో తెలియదు, మొదటిది. రెండోది, అసలు ఓవరాల్గా ఎంగేజ్ చేయడం అంటామే. గవర్నెన్స్ అంటే జనాలను ఊరికే వాళ్ళ మీద అధికారం చూపించడం కాదు. గవర్నెన్స్ అంటే ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో, ప్రజల కోసం ఏది అవసరమో తెలుసుకుని వాళ్ళని ఎంగేజ్ చేసి ఆ డెవలప్మెంట్లో భాగంగా ఎంగేజ్ చేసి చేయడం, ఇంప్లిమెంట్ చేయడం. అంతేగాని ఊరికే అసలు సంబంధమే లేనట్టు మేమెవరో అన్నట్టు కాకుండా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ల్యాండ్ గ్రాబ్ చేసే కబ్జాదారుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, వచ్చి ఒక బోర్డు బాస్తాడు, ఈ ల్యాండ్ నాది అంటాడు. ఆ ఉన్న ల్యాండ్ మీదో నాదో, పేదవాడిదో మధ్యతరగతి వాడిదో అయితే వెంటనే లబోదిబోమంటూ మనం పరిగెత్తుకెళ్ళాలి, నలుగురు చుట్టూ చెడాలి. వాడు కబ్జా చేసేవాడు ధైర్యంగా ధీమాగా బాగానే ఉంటాడు, కానీ అది కాపాడుకోవాల్సిన బాధ్యత మన నెత్తిన పడింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. గవర్నమెంట్ వాళ్ళకి తోచినట్టుగా సింపుల్గా ఒక నోటిఫికేషన్ పడేశారు, వార్డు సభ ఏర్పాటు చేసాం శనివారం అన్నారు. ఇప్పుడు నా దగ్గర నా ల్యాండ్ తీసుకున్నప్పుడు కనీసం మినిమం కటిసి గవర్నమెంట్ వచ్చి లేదా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ వచ్చి ఇక్కడ ఏదో జరుగుతోంది, ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, దానికి సంబంధించి ఇందుకోసం అవసరం అవుతుంది, మీ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనే ఒక మాట ఎవరు వచ్చి ఇక్కడ చెప్పలే. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మటుకు వాళ్ళు నోటిఫికేషన్ పడేశారు. ఇప్పుడు మేము లబోదిబోమంటూ వాళ్ళు పిలిచిన చోటుకి పోవాలి, వాళ్ళు మా దగ్గరికి రావడం కాదు, మేము గబగబా వాళ్ళ దగ్గరికి పోవాలి. ఈ ప్రాసెస్లో ఒక మామూలు కబ్జా చేసే దుర్మార్గుడికి
గవర్నమెంట్కి తేడా ఏముంది? ఏమీ లేదు. గవర్నమెంట్ బోర్డు పాతేయడం బదులు నోటిఫికేషన్ పడేసింది. ఇప్పుడు మేము పరిగెత్తుకుంటూ పోవాలి. పోతే వాళ్ళు ఏం చెప్తారు, ఇగో రేటు ప్రకారం ఇంతో అంతో అంటారు. పైగా అవి అందులో అంత దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చేసేది దేనికోసం అనే క్లారిటీ ఎవరికి ఇవ్వట్లేదు ఈ రోజుకి కూడా. సో మీరు ఇందాక నుంచి ఒకటి అడుగుతున్నారు కదా, మీ డిమాండ్లు ఏమిటి, మీ డిమాండ్లు ఏమిటి అని. ఇది మా ఒక్కరి డిమాండ్ కాదు. 5,000 కోట్లు 5,500 కోట్లు పెట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు మిగిలిన జనానికి కూడా అసలు ఆ ప్రాజెక్ట్ తాలూకు ఉద్దేశం ఏమిటి, దాని తాలూకు అండర్లయింగ్ రీజన్ ఏమిటి, దాన్ని ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఇంత చేసినందువల్ల హైదరాబాద్కి ఏ రకంగా లాభం జరుగుతుంది, ప్రజలు ఏ రకంగా లాభపడతారనే క్లారిటీ క్లియర్గా చెప్పగలిగారా, కమ్యూనికేట్ చేయగలిగారా? ఆ ట్రాన్స్పరెన్సీ కానీ ఆ క్లారిటీ కానీ ఈ రోజుకి వచ్చిందా? అదైతే లేదు. ఆ డిమాండ్ అందరం చేస్తే బాగుంటుంది. మేము మధుపార్క్ వాళ్ళం ఇమ్మీడియట్గా మాకు ఒక్కళ్ళకి ఇంపాక్ట్ కాబట్టి మేము డిమాండ్ చేయడం కాదు, అందరం డిమాండ్ చేయాలి. అది ఒక ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఈరోజు మా ల్యాండ్ తీసుకున్నారు, రేపొద్దున ఇంత ఈజీగా ఒక నోటిఫికేషన్ పడేస్తే అయిపోయింది, దట్స్ డన్. ఇంకొక ల్యాండ్ గ్రాబింగ్కి చాలా సులువైన మార్గం కదా ఇది. సో ఇంకా